పీజీటీఏ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిటీస్. దీన్ని ఎవరికి మనం సజెస్ట్ చేస్తాము? ఆడవారి వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న, తర్వాత ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న, రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఏమైనా హెరిడిటరీ డిసీజెస్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పీజీటీఏ సజెస్ట్ చేస్తూ ఉంటాం. పీజీటీ చేయాలి అంటే కంపల్సరీ మనం ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోని మనం తయారు చేయాల్సి ఉంటుంది. ఎంబ్రియోకి 2 పార్ట్స్ ఉంటాయి. అంటే ఒకటి ఇన్నర్ సెల్ మాస్, ఎక్కడి నుంచి బేబీ తయారవుతుంది, అలానే ట్రోఫెక్టోడర్మ్, ఎక్కడి నుంచి ప్లసెంటా తయారవుతుంది. సో ఈ ట్రోఫెక్టోడర్మ్ నుంచి మనము ఒక చిన్న పీస్ తీసి జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తాం. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది మనకి రిపోర్ట్ పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ చేయడానికి మీకు అంటే శాంపుల్ పంపించి రిపోర్ట్ రావడానికి 2 వీక్స్ టైం పడుతుంది. పీజీటీ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? నార్మల్గా ఉన్న జెనెటికల్లీ నార్మల్గా ఉన్న ఎంబ్రియోని మనం గర్భసంచిలో కూర్చోబెడితే ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఒక 10 to 15% ఇంక్రీజ్ అవుతుంది. అలానే టైమ్ టు ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అంటే పీజీటీఏ నాన్ టెస్టెడ్ ఎంబ్రియో కూర్చోబెట్టి ప్రెగ్నెన్సీ పోయి మళ్ళా దాని తర్వాత బేబీని మళ్ళా టెస్టింగ్కి పంపించి అప్పుడు మళ్ళా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కంటే ఫస్టే మనము బేబీని టెస్ట్కి పంపించి అది నార్మల్గా ఉందని తెలుసుకొని మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవ్వడం వలన ఆ టైమ్ టు ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ని మనం తక్కువ చేయొచ్చు. అలానే రికరెంట్గా ప్రెగ్నెన్సీస్ పోయే వాళ్ళకి క్రోమోసోమల్గా నార్మల్ ఉన్న బేబీని కూర్చోబెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు, వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అంటే వీ కెన్ రూల్ అవుట్ అదర్ పాసిబిలిటీస్ ఆఫ్ ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్.